ఎన్నో దేశాల పోలీసులు వెతుకుతున్న ఒక ముఖ్యమైన క్రిమినల్ బిల్లా. అతని గ్రూప్కి చెందిన వాళ్ళు రంజిత్, సిజే, మార్క్, రికీ, షానా. హత్యలు, మత్తుమందుల స్మగ్లింగ్, బాంబ్ బ్లాస్ట్లు, ఇలా ఎన్నో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న ఈ బిల్లాని ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా మనం పట్టుకోలేకపోయాం. ఏదో విధంగా తప్పించుకుంటున్నాడు. జెంట్మెన్, దిస్ ఈజ్ అవర్ కేస్. 6 మర్డర్స్. ఈ 6 హత్యలకు కారణం బిల్లా, డేవిడ్ బిల్లా. Gentlemen, having to the cases we already have, this makes it 50. మొత్తం 50 కేసులు. అతనొక్కడి వల్ల పోయిన ప్రాణాలు 100, 200, ఇప్పుడు 6. Mr. J, I would like to remind you that Malaysia is a safe and peaceful country. We don't want him here. I don't want him to. సంవత్సరం నుంచి నా ఇల్లు, దేశం అన్నీ వదిలేసి అతని మనుషులైన రంజిత్, మార్క్, రిక్కీ, సీజే వాళ్ళ నెట్వర్క్ మొత్తం పట్టుకోవడానికి నేను, నా టీమ్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ కలిసి ఎంతగా వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నామో అంతకన్నా ఎక్కువ అతను మన గురించి తెలుసుకుంటున్నాడు. దట్ బ్లడీ ఫెలో స్మార్ట్, ఇంటెలిజెంట్ టు ది ఇంటెలిజెన్స్. ఐఎమ్ రియలీ సారీ మిస్టర్ జే. మలేషియన్ పోలీసు మీకు దీనికోసం ఫుల్ కోఆపరేషన్ చేస్తోంది. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, మా సైడ్ కూడా చాలా మంది ప్రాణాలు పోయాయి. ఎస్, మనం ప్రాణాలు వదిలేదు అతన్ని పట్టుకోవడం కోసమే. అయితే అతని వల్ల పోయిన ప్రతి ఒక్క ప్రాణానికి అతను సమాధానం చెప్పే తీరాలి. బట్ యూ మస్ట్ ఆల్ అండర్స్టాండ్ వన్ థింగ్, అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ ఇట్స్ నాట్ టూ ఫార్. ఆ బిల్లా నాకు బాగా నచ్చాడు. అర్థం కాలేదు సార్. అతని లైఫ్ చూడు. ఆంధ్రప్రదేశ్లో ఓ పేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం తెలియదు. ఎక్కడో ఎలాగో పెరిగి ఈ రోజు ఎంత పెద్ద లెవెల్లో ఉన్నాడు. డేవిడ్ బిల్లా. అది అతని అసలు పేరో కాదో కూడా తెలియదు. సారీ సార్. అతను ప్రతి కేసు చూడు, అద్భుతంగా డీల్ చేసుంటాడు. ఈ ప్రపంచంలో అతను మొదటి అభిమానిని నేనే, మొదటి శత్రువుని నేనే. అటెండ్ చేసి మాట్లాడు. పర్వాలేదు సార్. అతను పట్టుకునే రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓవర్గా ఆడుకుంటున్నాడు. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అతను భయాన్ని భయపెట్టే రకం. సార్, నేను డానీని. చెప్పు, ఎక్కడైనా మీట్ అవ్వాలా? వద్దు, ఇప్పుడు నేను రాలేను. సరే చెప్పు. సార్, ఈ గ్రూప్లో బిల్లాక్ పైన ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? జగదీష్. జగదీష్? అటువంటి పేరు మన లిస్టులోనే లేదే. కొత్తగా చెప్తున్నావు. ఎలా ఉంటాడు? తెలీదు సార్, ఇంతవరకు అతన్ని ఎవరూ చూడలేదు. కానీ తరచూ రంజిత్తోనూ బిల్లాతో మాత్రం ఫోన్లో మాట్లాడతాడు. ఇంకో ముఖ్యమైన విషయం, బిల్లా రూమ్లో ఒక కంప్యూటర్ ఉంది. అతని గ్రూప్ గురించి, ప్రపంచం అంతటా అతనుకున్న కాంటాక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఆ సిస్టంలో ఉన్నాయి. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కలెక్ట్ చేయగలవా? లేదు, ఆ కంప్యూటర్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ బిల్లాకి, రంజిత్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. కానీ అందులో కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. వాటిని ఒక మెమరీ కార్డులో సేవ్ చేసి ఉంచాను. దాన్ని మీకు ఇస్తాను. మిగతా విషయాలు డైరెక్ట్గా చెప్తాను.
చెక్. Checkmate. ఎందుకు? 2 reasons లా. 1, వాడు ఆడిన పద్ధతి నాకు నచ్చలేదు. 2, వాడు వేసుకున్న షూస్ నాకేమాత్రం నచ్చలేదు. అర్థం కాలేదు. రాజేష్, వాడు వేసుకున్న ఎడంకాలు షూ తీసి చెక్ చేసి చూడు. హీల్. సో డానీ బాడీ బ్రిడ్జ్ కింద కారులో ఉంది. డానీ, నా దగ్గర ఉన్న ఒకే స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఇతనే. ఇతను కూడా చంపేశాడే ఆ బిల్లా. డామిట్ బిల్లా. డానీ గురించి బిల్లాకెలా తెలిసింది? ఖచ్చితంగా ఎవరో చెప్పుంటారు. హూ ఇస్ ద బ్లాక్ షీప్? సో మే ఐ? ఏ అనిల్, నైస్ రిస్ట్ వాచ్. థ్యాంక్ యూ సార్. రాడు? కాదు సార్, ఇట్స్ రోలెక్స్, గిఫ్ట్గా వచ్చింది. రోలెక్స్ కాస్ట్లీ గిఫ్ట్. బిల్లా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఇది నీ ప్రాణం ఇవ్వు చూద్దాం. సారీ, లోడ్ చేయడం మర్చిపోయాను.